అంజనాదేవి కఠోర తపస్సుకు మెచ్చిన ఆ కైలాసనాథుడు తన అంశతో ఒక మహాబలశాలి పుట్టాలని వాయుదేవుని ద్వారా దివ్యమైన ఫలాన్ని ప్రసాదించగా అంజనగిరి శిఖరాలపై పుణ్యముహూర్తాన జన్మించిన అద్భుత శిశువే మన ఆంజనేయుడు. పుట్టగానే ఆ బాలుడు సామాన్య శిశువులా ఏడవలేదు. ఆకలితో గర్జించగా ఆ ధ్వని 14 లోకాలను తాకింది. ఒకనాడు అంజనాదేవి కందమూలాల కోసం అడవికి వెళ్లిన సమయంలో పర్ణశాలలో నిద్రిస్తున్న చిన్నారి హనుమంతుడికి విపరీతమైన ఆకలివేసింది. అప్పుడే తూర్పు దిక్కున ఉదయిస్తున్న బాలసూర్యుడు ఎర్రగా గుండ్రంగా తీయని పండులా కనిపించడంతో ఆ అమాయకపు బాలుడు, అమ్మో, ఎంత పెద్ద పండు! అది తింటే నా ఆకలి తీరిపోతుంది అని భావించి వాయుపుత్రుడు కావడంతో ఒక్క ఉదుటన ఆకాశంలోకి ఎగిరి గాలి వేగంతో దూసుకుపోయాడు. ఆయన వెళుతున్న వేగానికి మేఘాలు పటాపంచలైపోయాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. సూర్యమండలం వైపు దూసుకెళ్తున్న ఆ దివ్య తేజస్సును చూసి గ్రహగతులు సైతం తలవంచాయి. సరిగ్గా అదే సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టడానికి వస్తున్న రాహువు తనకంటే వేగంగా వస్తున్న ఈ వానర బాలుడిని చూసి భయంతో వణికిపోయి దేవేంద్రుణ్ణి శరణువేడగా ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి అడ్డుకున్నా సరే హనుమంతుడు లొంగకపోవడంతో లోకాలను కాపాడటం కోసం ఇంద్రుడు తన అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని ఆ బాలుడిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు హనుమంతుడి దవడ హనువు గాయపడి స్పృహ తప్పి భూమిపై పడిపోవడంతో ఆగ్రహించిన వాయుదేవుడు ఈ విశ్వంలోని ప్రాణవాయువును స్తంభింపజేశాడు. గాలిలేక సమస్త జీవరాశి విలవిల్లాడటం చూసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై హనుమంతుణ్ణి పునరుజ్జీవింపచేయడమే కాకుండా బ్రహ్మదేవుడు ఏ అస్త్రమూ నిన్ను తాకదు అని, పరమశివుడు మృత్యుంజయ శక్తిని, ఇంద్రుడు వజ్రంలాంటి దేహాన్ని, సూర్యదేవుడు తనలోని 100వ వంతు తేజస్సును వరాలుగా ప్రసాదించి ఆ చిరుప్రాయపు బాలుడిని అజేయమైన మహావీరుడిగా సకల కళా వల్లభుడిగా మార్చారు. అలా ఒక చిన్న ఆకలి సాహసం హనుమంతుడిని లోకానికి రక్షకుడైన చిరంజీవిగా మార్చిన ఈ ఘట్టం భక్తులందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం. జై భజరంగబలి.